అందరికీ దండాలు దండాలు. మనం ఇక్కడ చెదర్గట్కి వెళ్ళే రూట్ మనం ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళామనుకో, ఇక్కడ ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో ఒక అపోజిట్ ఒకటి ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ పైన ఒక మతిసిమితం లేని ఆయన ఉన్నాడనమాట. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఒక్క దగ్గర కూర్చోంటూ కదలకుండా ఉన్నాడు. అయితే నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను ఆయనను. పుట్టుకతోని ఎవరు ఇలా ఉండరు, వాళ్ళ జీవితంలో జరిగిన ఏదో కారణం వల్ల ఇలా అయి ఉంటారు. వెళ్ళి కనుక్కుందాం, మాట్లాడించి తన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం వెళ్ళి. అన్న, ఎక్కడెందుకు కూర్చున్నారు మీరు? కొంచెం మాట్లాడతారా? చాలా రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తున్నా, నేను మాట్లాడదామని ఈరోజు వచ్చినుండే. హలో అన్న, ఇగో ఇవి తీసుకో అన్న, ఇవి తీసుకో పైసలు. హలో అన్న, ఇగో ఈ పైసలు తీసుకో అన్న. తీసుకుంటలేడు. ఇంకడ పెట్టినా తీసుకో. కొన్ని సంవత్సరాలుగా అయిన పని ఇంతే. వెళ్తూ ఉంటే జనాలు చూస్తూనే ఉంటారు. 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడనే కూర్చొని నేను అడిగి, కానీ మాట్లాడిద్దామన్నా కూడా ఆయన అసలు ముఖం కూడా చూడట్లేదు. ఆయన పని అయితే చదువుకుంటూనే ఉన్నాడు. చూడ్డానికి చాలా ముసలాయన లాగా లేడు. ఉంటాడు, ఒక 30+ ఉంటాడు అనుకుంటాను. ఇది చదువుతూనే ఉన్నాడు. ఆయనకి ఏం అర్థమవుతుందో ఏంటో మరి నాకేం తెలియదు. ఈయన వస్తువులు ఇవి. చేతిలో కత్తులు ఉన్నాయి. ఒక చేతిలోనేమో చిత్తుకాయలన్నీ నీట్గా మడతపెట్టి కట్టగట్టుకొని చదువుతున్నాడు. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ ఇవి. ఇక్కడ ఎలుక కూడా చచ్చిపోయింది. అయినా కూడా ఈ స్మెల్కి ఎట్లా ఇక్కడనే కూర్చుంటున్నాడు. ఆయన చాలా సంవత్సరాలుగా గమనించిన, వర్షం రాని ఏది వచ్చినా కూడా ఇక్కడ నుంచి అయితే కదలడు. ఈరోజు మాట్లాడిద్దామని నేను ట్రై చేస్తుంటే అసలు చాలా ఉలుకు లేకుండా పలుకు లేకుండా తనలో తానే మాట్లాడుకుంటా చదువుకుంటా కూర్చున్నాడు. మాట్లాడిస్తే మాట్లాడతాడు ఆయన.
ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి. ఎంతవరకు అనాథాశ్రమంకి కానీ ట్రస్ట్ కానీ వెళ్ళేంతవరకు షేర్ చేయండి. నా వంతుగా ఈ వీడియో సహాయంగా చేస్తున్నాను, డబ్బుల కోసం అయితే కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.